దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుని వాటి ధ్యానంలోకి వెళ్దాం. స్తోత్రనైనా మహాపరిశుద్ధుడు దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తులకు మా తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు. ఆకాశవంతుడి ప్రభా, మమ్మల్ని అందరూ కూడా చూస్తున్న దేవుడు నాయన, మిమ్మల్ని వెతికే వారు ఎవరైనా ఉన్నారు ప్రభా నాయన, మీ యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు చూస్తున్న దేవుడు నాయన, మీకు వందనాలు ప్రభా. మీ దృష్టికి నాయన మీ యోగ్యులుగా పొందులుగాక ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మీ ఉండి ప్రభా, ప్రతి క్షణం మిమ్మల్ని వెతికే వారికి ఉండాలి, సహాయం దయచేయండి. మీ ఆత్మశీల మమ్మల్ని ఎప్పటి సహాయం దయచేయండి ప్రభా. వాక్యాన్ని అందరికీ వినిస్తున్నారు, వారందరి మీద మీ కృప, మీ దయ ఉంచండి, సహాయం దయచేయండి. అయ్యా వాక్యాన్ని ప్రభా రెగ్యులర్గా వెంబడిస్తున్న వారు ఉన్నారు ప్రభా, వారి మీద కృప దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి వారు ఉన్నారు, మీ వాక్యాన్ని స్థిరపరిచినాన్ని మీ ఆత్మాభిషేకం మీ సహాయం చేసి కృపతో నింపమని, సన్ని తోడుగా వచ్చి నడిపించి మీరు మహిమ పొందమని చేస్తున్నాములకి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. అందరికీ కూడా నా నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్. చూస్తున్నవి అందరూ కూడా వాక్యాన్ని విని వాక్యాన్ని చూసి ఎంతగానో వాక్యంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాం. నిన్నటి దినాన మనం చూసాం కదా, 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 14వ అధ్యాయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలల మీద ప్రజలు నడిపించారు. ఆ నడిపించి వచ్చినదంతా కూడా ఈ జనులు చూస్తూ ఉన్నారు. చూసిన దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు, ఆ దేవుని కొనియాడుతూ అది దాటిపోతూ ఉన్నారు. ఏదైనా కార్యం జరిగినప్పుడు మనిషిలో ఆనందము, సంతోషం అనేది సర్వసాధారణం. అది సర్వసాధారణం, ఎవరికైనా సరే అది ఉండేదే. కానీ ఎవరికైనా సరే చిన్న శ్రమ రాగానే, బాధ రాగానే, కష్టం రాగానే అప్పుడు వారి యొక్క పరిస్థితి తెలిసింది. దేవుడు వీరిని, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిపించాడు. ఎందుకు అంటే వారిని సరిచేయడం కోసం, వారి సరిదిద్దడం కోసం, వారిని సాత్వికులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, సమస్తము దేవుడే చేయుచున్నాడని జ్ఞానము కలిగిన వారిగా చేయులాగాను వారిని నడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుండి ఆ ఎర్ర సముద్ర మార్గం నుండి దాటి అక్కడ మారా అనే ప్రదేశానికి వచ్చారు. అక్కడ మారా అనే ప్రదేశంలో నీరు చేదుగా ఉంది. అక్కడ మోషే మీద సనుక్కున్నారు. అతను ముందుకి దేవుడు చెప్పాడు, మోషే ఆ నీరు మధురంగా మారిపోయింది. అతను ముందుకు వస్తే ఇంకా 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, మీ బైబిల్ తీసి 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం మళ్ళీ ఈరోజు కూడా. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఈ అరణ్యములో ఇశ్రాయేలు సర్వ సమాజం అంతయు మోషే ఆహారముల మీద సనిగెను. ఇశ్రాయేలు, మేము మాంసం వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిరిగినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి అని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకుని దానికంటే అది 2 అంతలై ఉండవలెను అనెను. అప్పుడు మోషే ఆహారంలో ఇశ్రాయేలందరితో, యెహోవా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విరుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారమో మా మీద సనిగనేలా. మరియు మోషే, మీరు తిరుటికై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను ఆయన మీ మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారమో
మీ మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు అని అనెను. హల్లెలూయా. దేవుడు ఆ పై వచనాల్లో చెప్తున్నాడు కదా, వారు 26వ వచనంలో మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎలలా దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర విధుల ప్రకారం ముఖ్యంగా ప్రధానముగా వారు చేయవలసింది విశ్రాంతి దినాన్న వారు ఆరాధన చేయాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. ఎలాంటిది అంటే దేవుడు 6 రోజులు పనిచేశాడు. దేవుడు 6 రోజులు ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నక్షత్రాన్ని, చెట్లను, పొట్లను అన్నీ కూడా నిన్ను నన్ను కూడా చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అది విశ్రాంతి దినముగా దేవుడు పరిగణించి దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ ప్రజలందరికీ కూడా పాఠాన్ని నేర్పించాలి అని చెప్పి అక్కడ అనుకొని వారికి దేవుడు వారందరూ కూడా సనుక్కుంటూ ఉన్నారు. ఏమని సనుక్కుంటున్నారంటే, మేము శుభ్రంగా మాంసము వండుకునే కొండల దగ్గర ఉన్నప్పుడే తిని చచ్చిపోకుండా దేవుడు ఆ రోజే మమ్మల్ని చంపేస్తే బాగుండేది కదా, ఈ రోజు ఇక్కడ ఆకలి చేత మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యంలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చారే అని చెప్పి మోషే ఆహారాల మీద సనుక్కుంటూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు. వారికి ఆకలేస్తుంది. ఆకలితో ఎవరి మీద సనుగుతున్నారంటే మోషే ఆహారాల మీద సనుగుతూ ఉన్నారు. దేవుడు వారిని శోధించాలి. ఎలాగా ఒక క్రమం అనేది నేర్పించాలంటే శ్రమ ఉన్నప్పుడే క్రమం అనేది వస్తుంది. శ్రమ లేకపోతే క్రమం అనేది రాదు. ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చిందంటే ఆ బాధలో మనం ఏం చేస్తామంటే మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మనం చేసిన పొరపాట్లు ఎక్కడ మనం సరి చేసుకోవాలని గ్రహించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సుఖంగా సౌఖ్యంగా సాగిపోయిందనుకో ఎవరు ఏం చెప్పినా ఎవరో వినరు. ఏ మనుషుడైనా సరే ఆనందంగా ఉన్నప్పుడు చెప్పామనుకో, అలవాయ నువ్వే నాకు చెప్పేది అని అంటారు. అదే శ్రమ ఉన్నప్పుడు చెప్పామనుకో కొద్దిగా బాధ వేసినా నిదానంగా ఆలోచిస్తాడు, ఇది నా కోసమే కదా, నా మంచి కోసమే కదా అని చెప్పి ఆలోచించి దాన్ని క్రమపరచుకోవడానికి దాన్ని ఉపయోగిస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆకలి వేస్తుండగా దేవుడు చెప్తున్నాడు కదా, ఈ సాయంకాలం నేను వారికి ఆహారాన్ని ఆహారం వారికి పంపిస్తాను. ఈ ఆహారం ఎలా ఉంటుందంటే పరలోకములో దేవదూతలు తినే భోజనాన్ని, మన్నాని ఆయన కురిపిస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు కదా. రోజు కూడా వాళ్ళు ఆహారాన్ని కూర్చుకొని, కానీ 6వ రోజు ఉంది కదా, 6వ రోజు 7వ రోజు కూడా సరిపడంత, విశ్రాంతి దినానికి ముందు రోజు 7వ రోజు సరిపడంత 2 అంతలు కూర్చుకొనవలెను అని చెప్పాడు. వీళ్ళు అలా చేస్తారా చేయరా అంటే దేవుని మాట వింటారా వినరా, దేవుని మాట విన్న ప్రకారం దాన్ని చేస్తారా లేదా అని చెప్పేసి దేవుడు వారిని పరీక్షించడం మొదలుపెట్టాడు. అదే విషయాన్ని మోషే ఆహారంలోకి చెప్పిన తర్వాత దేవుడు అదే విధముగా ఆయన కురిపిస్తుండగా చూడండి, తర్వాత 9వ వచనంలో యెహోవా సన్నిధిని అంతటా మోషే ఆహారంలో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులు విననని నీవు ఇశ్రాయేలు సర్వ సమాజముతో చెప్పమనను. అప్పుడు అహరోను సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనను. కాగా సాయంకాలమున పూరేళ్లు వచ్చి వారి పాలెమున కప్పెను. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు గింజల వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. మోషే, అది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనము కొరకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలను అనెను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొండ్రి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగల్లేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు.
వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొనుచుండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగల్చకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొండ్రి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేర్ల చొప్పున 2 అంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనండి, మీరు వండుకొనవలసింది వండుకొనండి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొని అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమ అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయినో. అందుకు యెహోవా మోషేతో ఇట్లెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనలరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినములు ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడునో తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనెను. కాబట్టి 7వ దినమును ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూము వలె ఉండెను. దాన్ని మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశంలోండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో 1 ఓమేరు పట్టు పాత్రను నింపుడి అనెను. కాబట్టి మోషే ఆహారంతో నీవు 1 గిన్నెను తీసుకుని దానిలో 1 ఓమేరు మన్నా పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిని దాన్ని ఉంచమనను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిరిగి, ఓమేరు అనగా ఏఫాలో 10వ భాగము. హల్లెలూయా. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని నిర్ణయిస్తూ 7వ దినాన్ని దేవుడు ఆరాధించాలి. అది విశ్రాంతి దినం. దేవుని సందులో ఎవ్వరు కూడా ఏ పని చేయడానికి వీల్లేదు. ఆ రోజు వచ్చి దేవుని సందులో దేవుని ఆరాధించాలి. అయితే 6 రోజులు కూడా వారు కష్టపడి దేవుడిచ్చే ఆ మన్నాని ఏరుకొని వారు భుజించవచ్చు. దానితో వారు అపాలు చేసుకుంటారో, వండుకుంటారో, కాల్చుకుంటారో, ఏ విధంగా అయినా సరే 6 రోజులు చేసుకోండి. ఈ మిగతా 5 రోజులు చేసుకోండి. 6వ రోజు ఉంది కదా, 6వ రోజు 7వ రోజు కూడా సరిపడంత మీరు ఏరుకొని వచ్చి మీరు 6వ రోజు మీరు వండుకుంటే, దాచుకుంటే 7వ రోజు కూడా అది ఉంటుంది, అది పాడైపోదు. అయితే కొంతమంది ఉంటారు కదా, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా కొందరు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు గెలిన రోజు దేవుడు చెప్పాడు, అక్కడ మోషేకు ఆజ్ఞాపించి చెప్తున్నాడు కదా, ఎవరు కూడా తెల్లారి పొద్దురికి ఇది ఉంచకూడదు అంటే ఆ తెల్లారి పొద్దురు కూడా ఉంచుకొని దాన్ని తినడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఉంచుకొని తినడానికి ప్రయత్నం చేసినప్పుడు అది పురుగు పట్టేసింది, కంపు కొట్టింది. మోషేకి తెలిసినప్పుడు వారిని గద్దించాడు. దేవుని మాట మీరు ఎందుకనరు? దేవుడు చెప్పినట్లు మీరు ఎందుకు చేయరు?
ఎక్కడ వింటామండి మనం? మన సొంత ఆలోచనలు సరిపోతాయి. తర్వాత మరలా 6వ రోజు వెళ్ళి కూర్చుకున్నారు. 7వ రోజు కూడా సరిపడంత 2 అంతలు కూర్చుకొని వచ్చి దాచిపెట్టుకున్నప్పుడు 7వ రోజు కూడా సరిపడంత ఆహారం వాళ్ళకి వచ్చింది. ఆ రోజు అది ఆహారము కుళ్ళిపోలేదు, కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. ఇదెక్కడ విచిత్రం, ఇదెక్కడ ఆశ్చర్యం అని చెప్పి వాళ్ళు అనుకోల్చుండగా అది ఎవరు కురిపించారు? పరలోకం నుండి దేవుడు కురిపించాడు. ఎలాగో అరణ్యంలో వారు ఆహారం కోసం అల్లాడిపోతూ ఉండగా దేవుడు ఆయన పోషిస్తున్నాడు. ఆయన బిడ్డలకు ఏం కావాలో తెలీదా? అందుకే ఒకరోజు అంటాడు కదా ఆయన, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటే పరలోకమందున దేవుడు ఆయన ఇంకెంత మంచివాడో, ఇంకెంత మంచి ఈవులు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడే కదా, ఆయన పోషించే దేవుడే కదా. ఆయన నమ్మి అరణ్యంలోకి వచ్చారు. దేవుడు వదిలిపెడతాడా? దేవుడు విడిచిపెడతాడా? ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు కదా, విడిచిపెట్టే దేవుడు కాదు కదా, వారు పోషించేవాడే కదా. వారికి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని ఆయన సిద్ధం చేశారు. అయితే ఈ 7వ రోజు కూడా కొందరున్నారు. 7వ రోజు కూడా కొందరున్నారు. వాళ్ళు 6వ రోజు కూర్చుకోవాలా, 7వ రోజు ఆహారం ఇంకా దొరికిద్దేమని చెప్పి బయలుదేరారు. అది ఎవరు కురిపిస్తూ వచ్చింది? దేవుడు కురిపిస్తూ వచ్చింది. దేవుడు ఇస్తేనే, దేవుడు ఇవ్వకపోతే ఏమి రాలా. కూర్చుకోవడానికి వెళ్ళగా ఏం మానేసి వెళ్ళారు? దేవుని సన్నిధి మానేసి దేవుని ఆరాధించాలా, ఏం కావాలంటే ఆహారం కావాలని చెప్పేసి అక్కడ బయలుదేరి వెళ్ళారు. అప్పుడు పిలిచి దేవుడు చెప్తూ, ఎన్నాళ్ళ వరకు మీరు దేవుని మాట విననొల్లక ఉన్నారు? దేవుని మాటని ఎందాక ధిక్కరిస్తారు? విశ్రాంతి దినాన్న దేవుని ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన ఏదో భయభక్తులు కలిగి నిలవాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేసామనుకో ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. దేవుని మాట మనం వెళ్ళేదనుకో మన శ్రమ మనమే తెచ్చుకుంటాం. ఆ తర్వాత చెప్తూ ఇంకో మాట అన్నాడు కదా, మీరు మీ వంశస్థులు చూసినట్లుగా ఒక ఓమేరు పట్టే మన్నాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ సాక్ష్యపు మందసంలో దాన్ని ఉంచండి. ఎన్నాళ్ళు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఆ మన్నాన్ని అక్కడ పెట్టినా అది పాడైపోలా, పురుగు పట్ల, కంపు కొట్ల. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజుకే అది పాడైపోయింది, కంపు కొట్టింది, కుళ్ళిపోయింది. 2వ రోజు దాటిన తర్వాత, విశ్రాంతి దినం దాటిన తర్వాత 3వ రోజుకి అది కంపు కొట్టింది, పురుగు పట్టింది, పాడైపోయింది. కానీ 40 సంవత్సరాల పాటు పట్టిన ఆ గోమేరులో ఉన్న, ఆ ఓమేరులో పోసిన ఆ మన్నా, సాక్ష్య మందసంలో పెట్టిన ఆ మన్నా ఈ రోజు కాదు పెట్టమల్లా, ఒకసారి పట్టి అక్కడ పెట్టండి. మీ వంశస్థులు దాన్ని చూస్తారు. వంశస్థులు చూసిన దాన్ని బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. నిజమే కదా? ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మనకు వచ్చే రక్షణ, దాన్ని ఏం చేయాలి? కుటుంబస్తులందరికీ కూడా సాక్షార్థంగా అది ఉండాలి. దేవుడు మనల్ని పోషించబట్టే మనకి పోషణ, దేవుడు మనకు ఆహారం ఇవ్వబట్టే ఆహారం, దేవుడు మనకి దయచేస్తేనే దయ, లేకపోతే ఏమీ కూడా మనకు రాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ జీరో, ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు. మనకి ఆహారం ఇచ్చేవాడు ఆయన. చూడండి, ఆకాశ పక్షులు వెత్తవు పోయవు, అయినా సరే వాటికి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు. చిటారి కొమ్మ మీద ఉన్న మంచి దోర, మంచి పండినవి వాటి కోసం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆయన గుప్పిలు విప్పి వాటన్నిటికీ కూడా ఆహారాన్ని దయచేస్తున్నాడు. అడవి మృగాలన్నీ కూడా చీకటి పడగానే బయటకు వస్తుండే, అవన్నీ కూడా దేవుణ్ణి మొరపెడుతుండే. దేవునికి మొరపెట్టగానే వాటికి గుప్పిలు విప్పి వాటికి అన్నిటికీ ఆహారాన్ని దేవుడు దయచేస్తాడంట. హల్లెలూయా! అలాంటి మనకి ఇంకా శ్రేష్టమైన దాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఆయన ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన పోషించకుండా ఉండడు, పాలించకుండా ఉండడు, నడిపించకుండా ఉండే దేవుడు కాదు. ఈ అరణ్యం తీసుకుని వచ్చి వారికి నేర్పిస్తున్నాడు, నేను ఎంత గొప్ప దేవుడనో, మీ పక్షాన నేను ఎంత బాధ్యత కలిగిన వాడినో, మిమ్మల్ని ఎలా పోషిస్తానో చూడండి అని చెప్పేసి ఆకాశం నుండి మన్నాను కురిపి. అది ఎలా ఉందంట? కొత్తిమీర గింజల వలె, అంటే ధనియాల గింజలు ఉన్నట్టుగా అవి ఉన్నాయంట. అదంతా తీసుకొని వచ్చారు, దంచి పిండి చేసుకొని రొట్టెలు చేసుకున్నారు, వండుకొని అన్నంలాగా వండుకున్నారు, పరమాన్నం చేసుకున్నారు. ఎవరు ఎలా చేసుకున్నా ఆ రోజైతే అది పూర్తి చేయాలి. కానీ విశ్రాంతి దినాన్ని మాత్రం 2వ రోజు కూడా అది ఉంటుంది, 3వ రోజుకి అది ఉండదు. కానీ 40 సంవత్సరాలు ఒక గోమేరులో పట్టిన ఆ పాత్రలోది 40 సంవత్సరాల పాటు అలాగే ఉంది, వంశస్థులు చూసేలాగా.
2000 సంవత్సరాలు అయింది మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఈరోజు కూడా సర్వ ప్రపంచం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఎందరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరి మీద కూడా ఆయన కృప చూపిస్తూ వారిని పోషిస్తూనే ఉన్నాడు. వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా వారిని పోషిస్తూ నడిపిస్తూనే ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సభలో నాయన మీ పాదాల చెంతకు వచ్చాం అయ్యా తండ్రి. నాన్న ఆనాడు ప్రభా నీ ప్రజలను పోషించిన దేవుడు నాయన, నీ ప్రజలను నడిపించిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి, సహాయం తెచ్చండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, ఆనాడు ప్రభు ఆ ప్రజలు పోషించిన దేవుడు నాయన, మమ్మల్ని కూడా పోషించండి. మమ్మల్ని కూడా ప్రభు తండ్రి నాన్న తిని తృప్తి పొందే కృపను దయచేయండి తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయా తను ఏ స్థితిలో ఉన్న ప్రభు ఆ స్థితిలో నన్ను నడిపించగలిగిన అయా గొప్ప దేవుడు నీవే తండ్రి, మీకు స్తోత్రం. సింహాసనాశీనుడు నీవే నాయన, మీకు స్తోత్రం నాయన. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ దయా, మీ కృప మా మీద ఉంచండి. వాక్యం వినుచున్న చూస్తున్న వారందరి మీద అయా మీ కృప దయచేసి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం దయచేసి కృపతో నింపుదలిచేసి మీరే మహిమ పొందమని. ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఇరుకుల్లో, ఏ కష్టాలున్నా ప్రభు అన్ని విషయాల్లోనైనా వారికి విడుదల, క్షేమం, కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా 12 వందనాలు.